సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. Powered by Kohler. అరే ఎంతగా డాన్స్ ఉందో లేదా చెప్పన్నా తమ్ముడు డాన్స్ ఉందిరా. సో ఆడియన్స్ నిన్న సంకేత్ ని ఛాలెంజ్ చేసినటువంటి అంశు తన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అంశు. రే ఇంతకు మన అక్షయ్ గాడు ఎక్కడ్రా? రే అక్షయ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడే ఒక అమ్మాయిని చూశానురా. అబ్బా అన్నా ఎలా ఉంటానన్నా? అదరనా గుండెల దర నిదుర కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు నడుమును చూస్తే ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా బయలుపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. హే సిరి. Yes. వేర్ ఇస్ మై అందగత్తె? You've arrived at your destination. Why you are following me? How did you know I'm here? ఇప్పుడే గూగుల్ని అడిగా, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పింది. What did you ask? అందగత్తె ఎవరంటే వయ్యారి పిల్ల నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా నువ్వు ఆగి ఒళ్ళు ఇరుచుకుంటే వయ్యారి పిల్ల నాకు బొక్కలిరిగినట్టుందే రెండు పక్కల నువ్వు లిప్పునట్ల గడుపుతుంటే వయ్యారి పిల్ల నీకు ఎట్ల బుట్టే తెలిసినాది నాకియ్యాలా నీతో గడ్డ మొత్త నేను వయ్యారి పిల్ల నన్ను పండబెట్టి దొక్కిపోవే చోరస్తాలా సుక్క లెక్క సక్కగుంది పోరి దీని సగట సుక్క సెంటు నాకు వారి నన్నుగానే ఒప్పుకుంటే గోరి నా స్కిన్ వచ్చి గుట్టిస్తా సారీ ఉన్నదిర పోరి బం బం బాటుకుందిరా నారీ అన్నో పూర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుందే. ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారీ థింక్ నా పాస్పోర్ట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. థింక్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది. సో జడ్జెస్
అంశుతో పాటు ఈ డాన్స్ విత్ ఎక్స్ కంటెస్టెంట్స్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి లిరికల్ డాన్స్ స్పెషలిస్ట్ అయినటువంటి మన అక్షయ్ పిలిచేద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అక్షయ్. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? విజయ్ బిన్ని మాస్టర్. హాయ్ అంశు. హాయ్ మాస్టర్. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, అంటే బిఫోర్ నేను జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ఐ వాంట్ జస్ట్ టాక్ టు అష్రఫ్ మాస్టర్. మాస్టర్ అంటే ఈ యాక్ట్ అనుకుని కొరియోగ్రాఫ్ చేసి ఇలా వచ్చిందా, లేదు ఇలా ప్లాన్ చేశారా, అసలు మీ సిచ్యువేషన్ ఏంటి, తన ప్రాక్టీస్ టైం ఇవ్వలేదా, మీకు టైం కుదరలేదా ఏంటి, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ వేరే ఆర్టిస్ట్ వచ్చి చేయాలి, వేరే ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి చేయాలి, అయినా ఒక హాఫ్ డే వచ్చి నేట్ చేసుకుని నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ హ్యాండ్ ఇచ్చేస్తే ఒక 2-3 hours లో కొరియోగ్రాఫ్ చేసి ఇలా ఇది వచ్చింది మాస్టర్ అవుట్పుట్. బట్ అంటే కరెక్ట్, ఇప్పుడు మీరు రీజనింగ్ నాకు చెప్తున్నారు బాగానే ఉంటుంది, చూసే ఆడియన్స్ కి అది చెప్పలేము. బిహైండ్ ద కెమెరా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయారు, అందుకే ఇది చూడండి మీరు అంటే ప్రాపర్గా ఉండదు. ఇదేంటి రౌండ్ డాన్స్ విత్ ఎక్స్ కంటెస్టెంట్, సో నాకు తను డాన్స్ చేస్తున్నట్లుంది, నాకు అసలు అంశు ఎక్కువ డాన్స్ చేయలేదని ఫీల్ వచ్చింది. యాక్చువల్గా ఎక్కువ ప్రాక్టీస్ లేదు కదా మాస్టర్, ఒకవేళ ఆవిడకి కూడా ఒక 2-3 days ఎక్స్ట్రా దొరుకుంటే ట్రై చేసేవారేమో. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 2-3 hours లో కొరియోగ్రాఫ్ చేసి పెడితే ఆవిడ కూడా మర్చిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇవ్వలేదు ఆవిడకి బర్డన్. నా సజెషన్ ఆర్ నేను చెప్పేది ఏంటంటే డి అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టేజ్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం. అండ్ అంశు మీరు బ్యూటిఫుల్ గా చేసుకుంటూ వస్తున్నారు, యూ గాట్ ద ఆపర్చునిటీ, బట్ దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. టు ద కొరియోగ్రాఫర్, టు అంశు, నెక్స్ట్ మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షూర్ మాస్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. రెజినా గారు. హాయ్ అంశు. హాయ్ అష్రఫ్ మాస్టర్. హాయ్ మ్యామ్. ఐ అండర్స్టాండ్ ఈ ప్రాబ్లం వల్ల వి కుడెంట్, బట్ మీ గ్రాఫ్ అలాగే day 1 లాంచ్ నుంచి పెరుగుతూ ఉంటుంది. టుడే ఐ ఫెల్ట్ లైక్ ఆ పెద్ద డిప్ వచ్చింది సడన్ గా. మేబీ యూ కుడ్ హావ్ ఆల్సో చేంజ్ ద సాంగ్ అష్రఫ్ మాస్టర్. వేరే సాంగ్ తీసుకొని ఒక స్లో సాంగ్ తీసుకొని అంశుని యూనో మేబీ ఇంకో ఎక్కువ స్టెప్స్ ఇస్తే, లైక్ ద సారీ సాంగ్ కదా అప్పుడు చేసినట్టు, ద కలర్ చేంజింగ్ సాంగ్, అలాగే అలా కూడా ఓకే. టెన్షన్ లో ఏం గుర్తుకు రాలేదు మేడం, ఇంకా ఉన్నది ఎందుకు పొడగొట్టుకోవడం అని చెప్పేసి అది కంటిన్యూ చేశా, అది ఇట్లా మిస్ఫైర్ అయితే అని తెలియదు. ఇలాంటి థింగ్స్ జరుగుతాయి, వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. But you did a good job with whatever you were given. Now that we understand, okay, ఏమైందని. ఈసారి ఒక మిస్ఫార్చ్యూన్ అయింది, పర్లేదు, బట్ ప్లీజ్ మేక్ షూర్ ఎలిమినేషన్ రౌండ్ లో యూ గివ్ దెమ్ గుడ్ ఇనఫ్ కాంపిటీషన్. షూర్. యా, థ్యాంక్ యూ అంశు. థ్యాంక్ యూ అష్రఫ్ మాస్టర్. జనరలీ టు యాడ్ దీనికి, అష్రఫ్ చాలా మంచి కొరియోగ్రాఫర్ నాకు తెలిసినంత వరకు. అంశు అంత ఈజీ కాదు ఇలా వీళ్ళందరితో కంపీట్ చేయడం. స్టిల్ యూ డూయింగ్ గ్రేట్ జాబ్ అసలు. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో ఎక్కడో చిన్న మిస్ఫైర్ అవుతుంది, ఒక్కటి ఏం పెట్టుకోండి, నేను టాప్ 6 లో వెళ్ళి కూర్చోవాలని మీరు అనుకోండి, మాతో మీకు ఓట్ వేసేలా చేయాలి మీరు. దానికి ఏం చేస్తారో నాకు తెలియదు. టు అష్రఫ్ అండ్ టు అంశు. షూర్ మాస్టర్. నెక్స్ట్ సాంగ్ పక్కా. సూపర్, లవ్ ద స్పిరిట్. Very good guys, keep going, okay? All the best. Thank you judges. And Anshu, I hope you'll come back with a bang, ma. All the very best. Now time for voting. I request Sanket and Anshu onto the stage, please. Voting process begin చేద్దాం. విజయ్ బిన్ని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? My vote goes to Sanket. Thank you, sir. రెజినా గారు. మై వోట్ గోస్ టు సంకేత్ as well. Thank you, ma'am. రాజనందిని, ఈ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ లో నీ ఓట్ ఎవరికమ్మా? సంకేత్ అన్న. సంకేత్. రౌండ్ 2 విన్నర్. కంగ్రాచులేషన్ సంకేత్. డాన్స్ విత్ ఎక్స్ కంటెస్టెంట్స్ టీమ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. అండ్ రౌండ్ నెంబర్ 3 ని బిగిన్ చేయడానికి ఐ రిక్వెస్ట్ జతిన్ ఆన్ టు ద స్టేజ్. జతిన్, రౌండ్ నెంబర్ 3 లో నీకు సూపర్ 6 కి వెళ్ళేటువంటి ఒక సూపర్ అవకాశం ఉంది. నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు సూపర్ 6 లో? మా సూపర్ 6 ప్రెసిడెంట్ ని ఛాలెంజ్ చేద్దాం. వారే వా. ఏమ్మా, ప్రెసిడెంట్ ఇస్ అబ్సెంట్. మెడిటేషన్ ఉన్నా, డిస్టర్బ్ చేయకండి. ఈసాల కప్పు నమ్దు. ప్లీజ్ టెల్ మీ వై యు కాల్ మీ. బాబు, జతిన్ నిన్ను ఛాలెంజ్ చేశాడు. సూపర్ 6 నుంచి నిన్ను దింపుతా, పండన్న నీ కిందకి దింపుతా అన్నా లాగుతాను అని చెప్పి. అరే ఏంట్రా నీ ప్రాబ్లమ్? 2 సార్లు ఓడిపోయాను కదా, సరిపోద్దా? ఇంకోసారి కూడా మళ్ళీ కిందకి రావాలా నేను? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సమ్ టైమ్స్. వాడికి నీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. బేసిక్ గా పంటన్నతో పోటీ పడితే ఎలాగైనా సూపర్ 6 కి వెళ్ళొచ్చు, ఈజీగా సూపర్ 6 కి వెళ్ళిపోతా అని లోపల నుంచి రగలాలి మంట నీకు. ఇగో ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి వద్దు, ఇంకోసారి వద్దు.
సరే సరే ఇప్పుడు ఏంటి మళ్ళీ ఛాలెంజా? ఛాలెంజ్ గా ఏమన్నా ఇది? అరే ఛాలెంజ్ కర్రే. ఏం లేదన్నా, మీ ప్లేస్ ని నేను రిప్లేస్ చేస్తా ఇప్పుడు. దానికి నేను ఎందుకు కిందకి రావడం? వచ్చి కూర్చో, వచ్చి కూర్చో. ఓకే అన్న, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మనం ఎన్ని వారాలైంది ప్రెసిడెంట్ అయ్యి? జస్ట్ 1 వీక్ నా. అంతేగా, మిస్ అవుతున్నారా ఇక్కడ? అవి నువ్వు కిందకి వెళ్ళిపోవా? వాడేమో సాంగ్ వల్ల అమ్మాయిలు పెట్టుకుంటాడు, వాడేమో లవ్ ట్రాక్ పెట్టుకుంటాడు, ఈ అమ్మాయి ఏమో ఆరోగ్యం బాగోదు సెలవు పెడతది. లిసన్ టు మీ వన్స్. యా మ్యాన్, టెల్ మీ. నేను బాటమ్ 6 కి వెళ్ళినా నేను ఫీల్ అవును. ఇప్పుడు ముగ్గురు టైటిల్ విన్నర్స్ ఉన్నప్పుడు వెళ్తే పెద్ద ఎఫెక్ట్ పడదు అన్నా. వాళ్ళ ముగ్గురు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా, కొద్దిగా కింద నుంచి పైకి తోస్తా. రే ఓకే, నెక్స్ట్ టైం నువ్వు వెళ్తావు, నువ్వు వస్తావు. జాను డిపెండ్స్, మళ్ళీ రేపు వస్తావో తెలీదు. సరే పండు, ఈ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తావా, జతిన్ స్టార్ట్ చేయమంటావా? జతిన్ నువ్వే స్టార్ట్ చేయరా. లెట్స్ వెల్కమ్ జతిన్. ఏ దక్షు, త్వరగా రెడీ అయ్యిరా అమ్మా, బయటికి వెళ్ళాలి. మా వస్తున్నా. మా ఇక్కడ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగే లేదమ్మా. అక్కడే టేబుల్ పైన పెట్టాను చూడు, అదే వేసుకునిరా. ఇదా? సరేలే చూస్తా. నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్ను సోలెనులే. ఓ చెలియా జారెను నా మనసే. ఒకసారి దీన్నే పెట్టుకొని చూద్దాం ఎలా కనిపిస్తాను అని. ఓ చెలియా ఓ చెలియా వద్దులే. కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడెను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెట్టెకలు విరిచేనే. నీ చేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. దక్షు, నువ్వు వస్తావా లేదా నన్నే లోపలికి రమ్మంటావా? ఆగమ్మా, ఇంకేం చేసేది, ఇవే వేసుకుంటా. సఖియా చేజారెను నా మనసే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే.
ఈ పాట గురించి, ఈ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ మీతో మాట్లాడే ముందు సద్విన్ కి వెల్కమ్ చెప్పేద్దాం. సద్విన్ ని నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా గుర్తుపట్టి ఉండరు, బికాస్ వీడిని చిన్నప్పుడు చూశారు. డి జూనియర్స్ DJ2 లో తిను ఫైనలిస్ట్ రన్నర్ అప్ గా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత కూడా D12 లో దీంతో పాటు ఇలానే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ కి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి D20 కి వచ్చాడు. దట్స్ సద్విన్ ఫర్ యు గైస్. వెల్కమ్ బ్యాక్ సద్విన్. మనోడు డి జూనియర్స్ 1 లో చేశాడు జతిన్, ఇతనేమో డి జూనియర్స్ 2 లో చేశాడు. అప్పుడు నేను కూడా కింద వీళ్ళలాగే షూటింగ్ చూడడానికి, డి షూటింగ్ చూడడానికి వచ్చి జతిన్ పర్ఫామ్ చేసినప్పుడు నేను కింద కూర్చొని క్లాప్స్ కొట్టాను, సద్విన్ పర్ఫామ్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టాను. ఈ రోజు వాళ్ళిద్దరూ ఒకే చోట పర్ఫామ్ చేస్తుంటే మళ్ళీ ఈ రోజు నేను క్లాప్స్ కొట్టే అవకాశం నాకు వచ్చింది. సో విజయపిని మాస్టర్, I'll begin with you. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ యాక్ట్ గైస్. చాలా 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 బాగుంది. కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. ఒక 2 ఇయర్ రింగ్స్ తీసుకుని ఇంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. ఇందులో కొన్ని వావ్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ హ్యాట్ తో ఇలా త్రో చేసినప్పుడు దాన్ని ఇంకో హ్యాట్ తో హోల్డ్ చేయడం చాలా చాలా బాగుంది. ఇది జీవన మరణమే అని ఒక లిరిక్ వచ్చినప్పుడు మీరు చేసిన ఆ పీస్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఆ ఫ్లూట్ ఫెదర్ లాగా ఇంకో హ్యాట్ ఉండడం అది కూడా చాలా చాలా బాగుంది. ఈ యాక్ట్ చూస్తే నాకు ఏమనిపించిందంటే, ఒక అమ్మాయికి ఇయర్ రింగ్స్ ఎంత అందాన్ని తీసుకొస్తాయో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ అంతే అందంగా తీసుకొచ్చింది స్టేజ్ కి. సో వెరీ గుడ్ గైస్, కీప్ గోయింగ్. చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సాంగ్ నాకు అసిస్ట్ చేసింది తేజస్ అన్న. తేజస్, ఈ పూట చలినా మాట ఇక కరువైపోయనులే. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. అండ్ రెజినా గారి పర్ఫార్మెన్స్ అంతా ఇలా చూశారు. యాక్చువల్లీ కరెక్టే, అలాగే బికాస్ నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు సీ వాట్ యూ వాస్ గోనా డూ విత్ దట్ సాంగ్. జతిన్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సద్విన్ మీకు కూడా అండి, లైక్ బోత్ ఆఫ్ యు ఆల్ వర్ సో గుడ్ టుగెదర్. ఒక అబ్బాయి ఇలాంటి ఒక సాంగ్ తీసుకొని యూర్ బ్రింగింగ్ లైఫ్ టు నాన్ లివింగ్ థింగ్ కి ఒక లైఫ్ ఇస్తున్నారు మీరు, అండ్ దట్ టు ఎ ఇయరింగ్. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. మీరు ఒక అబ్బాయి ఉన్నారు కాబట్టి యూ యాక్చువల్లీ టేకెన్ సంథింగ్ దట్ ఇస్ ఫెమినిన్ అండ్ యాక్చువల్లీ డన్ దట్. సో అది నాకు చాలా నచ్చింది. Very, very beautifully done, and I really like the fact that you brought soul to this thing. I absolutely love the performance. Me kuda Sadvin. Both of you all did a great job. Lovely. Thank you so much, Regina garu. యాక్చువల్లీ జతిన్ అండ్ సద్విన్ కి నేను అప్పటి నుంచి చూస్తున్నా. విత్ జడ్జెస్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ టు దెమ్. కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడేను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలిమెట్టెలు విరిచేనే. అది అర్థం అవ్వడానికి జనాలకి ఇప్పుడు డాక్టర్స్ కి సెటస్కోప్ ఎలాగా ఒక్కొక్కరికి ఒక్క ఐటమ్ ఇంపార్టెంట్. సో డాన్సర్స్ అందరికి అది చాలా రెస్పెక్ట్ఫుల్ షూస్. అలాంటి షూస్ తీసి అక్కడ వేసారంటే ఇట్ షోస్ హౌ మచ్ యూ లవ్ దర్ యాక్ట్ అన్నది. గ్రేట్ జెస్చర్. వెరీ గుడ్ సంకేత్. హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్. Inspired by the true act. Thank you so much. Lovely, lovely. All the very best guys. Looking forward marini performances ki mee nunchi. Thank you darling. The most awaited performance of the week. మా సూపర్ 6 ప్రెసిడెంట్ గారు ఇప్పుడు రాబోతున్నారు. ఆయన ప్రెసిడెంట్ గా సూపర్ 6 లో కొనసాగుతారా లేదా బాటమ్ 6 కి వస్తారా తెలుసుకుందాం. జాయిన్ యాంజన్, వెల్కమ్ పండు. రే, ఆ పిచ్చోళ్ళు మళ్ళీ వచ్చారా? ఆ పిచ్చోళ్ళు వస్తే నీకేంటమ్మా? రే, వాళ్ళ గురించి తెలిసిందేగా. అవతల వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కూడా అదే చేస్తారు. కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన. నీ రూపు చూసి శిలను అయితినే. ఓ నొట మాట రాక మూగబోతినే. నొట మాట రాక మూగబోతినే.
తడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది. నీ ధ్యాసే అయింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది. ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయేనే. ప్రాణమిచే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా. నీ కీర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక. అజంతా సిగ్గులు ఒలక చిలక. నీ కీర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక. అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా. వీళ్ళేంటన్నా ముద్రాడేసుకుంటున్నారు? కొంపదీసి వీళ్ళు కూడా ముద్రాడేసుకుంటారేమో. దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది. నా కంట నిలిచింది గడియ గడియ ఒడిని కరుగు రసవిణ నీ మేను మిట్టాలి నా మేను. వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో. తనువు మాత్రం ఇక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. నీ సొగసుకేది సాటి. వీళ్ళు ఇప్పుడు కుట్టేసుకున్నారు కదా, అంటే వీళ్ళు కూడా కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా. నీ రూపు చూసి శిలను అయితినే. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ విజయ్ బిని మాస్టర్? ఈ యాక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ఐ వాంట్ కమ్ దేర్. కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా. నీ రూపు చూసి శిలను అయితినే. ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే కొరియోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే నాకు పర్సనల్ గా పండు బ్యూటిఫుల్ పండు.
నేను పండు అంటే ఇష్టం, బట్ ఆ జడ్జ్ సీట్ లో ఉన్నాం కాబట్టి అందరిని ఈక్వల్ గానే నేను ట్రీట్ చేస్తాను. బట్ పండు, నేను నీ ఫ్యాన్ పండు. త్రూఅవుట్ యాక్ట్ కళ్ళు ఒకలా పెట్టాడు, మొత్తం యాక్ట్ అలాగే ఉంది. అండ్ గ్రేట్ జాబ్ కొరియోగ్రఫీ. అంటే వీలే కాదు, ఫ్రంట్ వాళ్ళే కాదు, బ్యాక్గ్రౌండ్ ఒక వరల్డ్ క్రియేట్ చేసావు. వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ తేజు, గుడ్ జాబ్. సో నాకు నచ్చింది. బ్యాలెన్స్ అక్కడికి వెళ్ళి చెప్తా. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో చాలా చాలా బాగుంది. స్టార్ట్ టు ఎండ్ ఇద్దరు క్యారెక్టర్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరు విడిపోతే మళ్ళీ వాళ్ళిద్దరిని ఎలా కలిపారన్నది నాకు చాలా చాలా బాగా నచ్చింది రౌండ్ ఆఫ్ గా. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, చాలా చాలా బాగా చేశారు. కీప్ గోయింగ్ బాయ్స్, వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు, చాలా మూవింగ్ గా ఉంది. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్, వెరీ టచింగ్, ఎస్పెషల్లీ ఎంటైర్ యాక్ట్. యు ఆర్ స్టేడ్ ఇన్ క్యారెక్టర్ త్రూ అవుట్. తేజు, యు వర్ సో గుడ్. మీరు ఓవర్ యాక్టే చేయలేదు. యు వర్ జస్ట్ రైట్ దేర్, లైక్ పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఒక బిట్ ఉంది బోత్ ఆఫ్ యు ఆర్ డాన్సింగ్, మధ్యలో మీరు ఇలా చేస్తారని, అండ్ షీఈస్ డూయింగ్ హర్ ఓన్ థింగ్ అండ్ యూ బ్రింగ్ హర్ టు యూ అండ్ యూ మేక్ హర్ డాన్స్. ఐ లవ్ దోస్ స్మాల్ మూమెంట్స్. ఇట్ షోస్ క్యారెక్టర్. ఐఎమ్ సో హ్యాపీ పండు, లైక్ మీరు బాగా రేస్ చేస్తూనే ఉన్నారు అండ్ దట్స్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను కూడా వచ్చి ఒక హగ్ ఇస్తాను. అజంతా సిగ్గులు ఒలక చిలక, నీ కీర్తి లోకాలు పలక, ఎన్నోరా శిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు ఒలికే రోజే నేను చేరుకోనా. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ పండు, నువ్వు ఎంత అల్లరి చేసినా నిన్ను ఇందుకే ఇష్టపడతాం, బికాస్ యు ఆర్ ఎ పర్ఫార్మర్. అల్లరి చేస్తూనే ఉండు, ఎంటర్టైన్ చేస్తూనే ఉండు. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. It's voting time. I request Pandu and Jatin onto the stage, please. And judges, it's now time to decide ee round winner evaru anedi. So judges, మీరు చెప్పండి, మీతో స్టార్ట్ చేయనా, సూపర్ 6 తో స్టార్ట్ చేయనా? సో సూపర్ 6 లో ఈ రౌండ్ కి ఓట్ చేసేటువంటి ఛాన్స్ సో సంకేత్, జతిన్ అండ్ పండు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్, నీకు నచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఎవరిది అండ్ నీ ఓట్ ఎవరికి? ఈసారి ఇద్దరు కొత్త స్టైల్ ట్రై చేశారు అండ్ జతిన్ది నాకు చాలా నచ్చింది. అలాగే పండుది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పండు క్యాన్ డూ ఆల్సో దిస్ అని. పండు, యు ఆర్ సీరియస్లీ నవ్ ఇన్ టు ద కాంపిటీషన్. సో మై ఓట్ గోస్ టు పండు. వై నాట్ జతిన్? బికాస్ కొంచెం హ్యాట్ అక్కడిక్కడ మిస్ అయింది, జస్ట్ టు బి ఫేర్ అన్నమాట, అంతే. థ్యాంక్ యూ సంకేత్. కంగ్రాట్స్. వన్ ఓట్ పండు. థ్యాంక్ యూ. విజయ్ విని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? వెరీ వెరీ టఫ్ డిసిషన్. రెండు యాక్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. నాకు చాలా చాలా బాగా నచ్చాయి. చిన్న చిన్నవి కన్సిడర్ చేసి మై ఓట్ గోస్ టు జతిన్. ఒక ఓట్ పండుకి, ఒక ఓట్ జతిన్ కి. అండ్ రెజినా గారి కోరిక మేరకు టై బ్రేకర్ ఓట్. రెజినా గారు, ఈ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసేటువంటి టైం. ఇది చాలా టఫ్. దిస్ ఇస్ ద టఫెస్ట్. బట్ నేను ఒకటి చెప్పాలి, అన్ని రౌండ్ ఇలాగే ఉండాలి, ఇంత టఫ్ గా ఉండాలి. ఇట్స్ సో డిఫికల్ట్ టు డిసైడ్. ఐ థింక్ మాస్టర్ అండ్ ఐ కెన్ టాక్ ఫర్ మాస్టర్ ఆల్సో విత్ రిగార్డ్ టు దిస్. మేమిద్దరూ వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక రౌండ్ కోసం. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాడ్ టు బి జతిన్ అండ్ పండు టుగెదర్. My vote goes to Jatin. ఎందుకని చెప్తా. ఐ లవ్ బోత్ ద పర్ఫార్మెన్సెస్. జతిన్ది యా ఆ హ్యాట్ విషయంలో కొంచెం ఇది అయింది, బట్ ఇట్ వాజ్ నాట్ అ మిస్టేక్. దే స్టిల్ డాన్స్. ఇట్ డెంట్ లుక్ లైక్ ఓ నో యూనో మిస్ అయింది అనమాట. బట్ పండు కొరియోగ్రఫీలో నాకు అంత డాన్స్ కనిపించలేదు. అండ్ ఐ ఫీల్ లైక్ that's what we were looking at throughout the entire competition. అందరికి ఇదే చెప్తున్నాం. In fact last week ది and ఈ వీక్ ది కూడా we were telling the participants ఇంకొంచెం డాన్స్ చూడాలని ఉంది. అందుకే I had to vote for Jatin. Thank you Regina garu. Sorry Pandu, but it was a beautiful act. Thank you ma'am. And my heart says Pandu. Thank you ma'am. Round 3 winner Jatin, congratulations.
వాడికి ఇదే లాస్ట్ అని చెప్పాను, ఇంకోసారి పోటీ పడదని చెప్పి. రే జతిన్ ఇదే లాస్ట్, ఇంకోసారి అట వాడితో పోటీ పడకు. ఓరా నాయన ఇది ఇంకా ఉన్నాడు ఇక్కడ. D20 ఇది సార్ మా బ్రాండ్.